జగ్గంపేట నియోజకవర్గం మల్లిసాల శివారు సింగరమ్మ అమ్మవారి ఆలయ పవిత్రతను అరాచక శక్తుల నుండి కాపాడాలని సింగరమ్మ ఆలయ అర్చకులు కోరారు. ఇక వివరాల్లోకి వెళ్తే తమ ఊరి పెద్దలు గత 50 సంవత్సరాల క్రితం తమ మామయ్య అత్తయ్యలకు గుడిలో ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తూ అర్చకత్వం చేసుకోవడానికి అవకాశం కల్పించారని, వారి మరణానంతరం వారి ఇద్దరు కుమారులైనటువంటి పసుపులేటి సింగరరావు సత్యలక్ష్మి దంపతులం, చిన్న కుమారుడు పసుపులేటి చంద్రరావు కుమారి దంపతులు గుడి అర్చకత్వం చేసుకుంటున్నామని తెలియజేశారు. కట్టమూరు గ్రామానికి చెందిన సీతా మహాలక్ష్మి అనే ఆవిడ ఇక్కడ కొంతకాలంగా చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనోపాధి పొందుతూ ఉండేదని, అయితే ఆలయానికి వచ్చే భక్తులతో నిత్యం గొడవలు పడేదని, అది తెలిసిన గ్రామ పెద్దలు ప్రశ్నిస్తే వారిని కూడా దుర్భాషలాడుతూ ఈ ఆలయం నాది, మీరు ఎవరు నన్ను ప్రశ్నించడానికి అంటూ తిట్ల దండకం అందుకునేదని, గ్రామస్తులందరూ ఈమె చేస్తున్న గొడవలను ఆలయ పవిత్రతకు భగ్నం కలిగిస్తున్న కారణంగా సింగరమ్మ అమ్మవారి ఆలయం వద్ద ఈమె ఉండకూడదని తీర్మానించుకున్నారు. ఆమె గ్రామ పెద్దలపైన, గ్రామంలో ఉన్న యువతపైన కేసులు పెట్టించి బ్లాక్మెయిల్ చేయడంతో గ్రామంలో యువత అంతా కలిసి ఈమెను అక్కడ ఉండకూడదని నిర్ణయించుకుని ఆమెను బయటకు వెళ్ళిపోమన్నారు. తరతరాలుగా మేము మా కుటుంబం అంతా అమ్మవారి తీర్థమైన ఆదివారం, మంగళవారం, గురువారం వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నామని, ఆమె అందరినీ బెదిరిస్తూ గుడి నాది అంటుందని, గుడికి ఆమెకు ఎటువంటి సంబంధం లేదని వారు తెలియజేశారు. చెప్పచ్చమ్మా? సరే, నా పేరు సత్యలక్ష్మి అండి. నేను సింగరరావు గారి భార్యని. మా అత్తయ్య గారి పేరు సీతయ్యమ్మ అండి. ఆవిడ ఇక్కడ ఉండేదండి. మేము మా అత్తయ్య గారి తర్వాత మాకు ఇచ్చేసారండి. ఆవిడ సీతయ్యమ్మ అన్న అమ్మాయి ఉన్నది చూడండి, ఆ అమ్మాయి నాది నాకు అంటుంది, కానీ వాళ్ళది కట్టమూరండి. కట్టమూరు నుంచి వచ్చి ఊళ్ళో హోటల్ పెట్టుకుని కిల్లి కొట్టు అవి ఏ షాపులు అవి నడుపుకుంటేవారండి. నడుపుకుని అలాగా కొంతకాలం ఉండేవారు. తర్వాత గుడి దగ్గర తీర్థం టైంలో 5 రోజులు చేసుకుంటేవారండి. చేసుకుని మళ్ళీ ఊళ్ళోకి వెళ్ళిపోయేవారండి. అలా ఉండేవారండి. వెళ్ళిపోయి మళ్ళీ తీర్థానికే వచ్చేవారండి. ఈ లోపల ఉండేవారు కదా. అలాగా పెద్దల్ని సందర్శించి ఇక్కడ ఏదో షాపులు అవి పెట్టుకుని ఉండేవారు. ఉండి ఇప్పుడు అంతా మాదే హక్కు, నాకే సొంతం, నా ఇదే, కానీ ఎవరికి ఏ సంబంధం లేదు, ఊళ్ళో పెద్దలకి సంబంధం లేదు, అక్కడ ఉన్న వాళ్ళకి లేదు, నా ఒక్కదానిదే హక్కు అంటుంది. ఏ రకంగా హక్కు అండి అమ్మాయికి? ఏ రకంగా ఇదండి? దానిది ఏ ఊరండి? ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా వచ్చిందండి? అది చెప్పమానండి. అంతేగాని నాదే హక్కు, నాకే సంబంధం, ఎవరికి సంబంధం లేదంటే ఎవరికి సంబంధం లేనిది. ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఈ పెద్దలందరూ ఈ జాతర ఎలా జరిపించారు, ఎలా చేశారు అది చెప్పమానండి. ఖాళీ చేశారు అంటే దాని గురించి వాళ్ళు ఎలాంటి వాళ్ళో మీకు అర్థమయ్యే ఉంటుందండి. ఒక రోజుని మా బాబు దీపారాన్ని చేసుకుని బయటకు వస్తుంటే వాళ్ళ అబ్బాయి నానా మాటలని ఎన్నో తిట్లు తిట్టాడండి. అయితే మా బాబు సాధారణ కోపం రాదండి. ఎన్ని తిట్టినా సరే, వంకరే తిట్టినా అలాగే ఊరుకున్నాడండి. సంవత్సరాలు బట్టి మమ్మల్ని తిడతాడండి. అయినా సరే మా బాబు అలాగే ఊరుకున్నాడు. ఆ రోజు దశమండి జాతర, అమ్మవారి జాతర. నేను ఇంటి దగ్గర నైవేద్యం అనుకుని తర్వాత వస్తాను బాబు అని 8 గంటలకి వరకు నేను ఇంటి దగ్గర ఉన్నానండి. ఈలోగా మా బాబు దీపారాన్ని చేసుకుని వస్తుంటే బోరే ఆడాలి ఎదవని తిట్టాడండి. ఎందుకు నన్ను అలా తిడుతున్నావు, నేను ఏం చేశానని మా బాబు అడిగితే మొత్తం కుటుంబం అందరూ వచ్చి తలక బాధలు బాధేశారండి, కొట్టేశారండి. రాళ్ళతో కూడా కొట్టారండి. ఆ దెబ్బ కూడా ఉంది సార్, అప్పుడు మీకు చూపిస్తానండి. ఆ అబ్బాయిని ఇక్కడ కొట్టి 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 తర్వాత మళ్ళీ 2 కర్రలు తీసి మళ్ళీ బాతుంటే ఇక్కడ సెంటి అన్న అతను ఉన్నాడండి. సెంటి వాళ్ళ అన్నయ్య కూడా ఉన్నాడు.
వాళ్ళిద్దరు కూడా నా కొడుకుని ఆ రోజు కాపాడారండి. కూడా చాలా మంచి గుడికి వచ్చిన భక్తులు కూడా పొద్దుటే వచ్చి అడ్డుకున్నారండి. సూరంపాలెం ఏదో దూరం అండి. అతను కూడా ఆశ్చర్యపడండి, ఒక్క అనాథ కుర్రని ఎలా కొట్టడం ఏంటని ఆశ్చర్యపోయారండి. ఇక్కడ మొత్తం ముగ్గురు, ఆవిడ కూడా తల్లి, ఇద్దరు కొడుకులు, ఇంకా మొత్తం అందరూ కుటుంబం కొడిసారండి. ఇక్కడ భయపడిపోయి మా బాబు అలా ఉండి బైక్ మలిసాలు వచ్చేసాడండి. వచ్చేస్తే అక్కడ కూడా మళ్ళీ ఆటో మీద కత్తులు బళ్ళాలు కర్రలు పట్టుకుని మొత్తం ఆటో మీద అందరూ వచ్చేసారండి. 6 వచ్చారండి. వచ్చి మా తోటికోళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ నా కొడుకు తీసుకుని మా తోటికోళ్ళ కొడుకు వచ్చారండి సెంటర్కి. అక్కడికి వచ్చి ప్రెసిడెంట్ గారు తొట్టుపూడి నాగేశ్వరరావు గారి ఇంటికి వస్తే అక్కడ ఇలా చెప్పేసరికి అక్కడ ఆటో దిగేసండి. అక్కడి నుంచి నా కొడుకు కొట్టడానికి వస్తే నా కొడుకు భయపడిపోయి వీధులన్నీ పరుగులెట్టారండి. వెనకాల వీళ్ళు కూడా పరుగులెట్టారండి, ఒక గోండాలా పరుగులెట్టారండి. అక్కడ పరిగెట్టగా నా కొడుకుని ఒక ఆవిడ మహాతల్లి ఒక గదిలో పెట్టి తాళం వేసి దాసిందండి. లేకపోతే ఆ రోజు నా కొడుకు చనిపోయానండి. ఆ రోజు రాళ్ళతో కొట్టింది కూడా రక్తపాతం ఉన్నాయండి, ఆ దెబ్బలు కూడా ఉన్నాయి. కాబట్టి మీ సెల్లో చూపిస్తామండి. అంత పని చేశారండి వాళ్ళు. ఊరి జనాలందరికీ కూడా ఇటువంటి మూకులు సొంత తమ్ముడు కొడుకు ఎలా చేసిందంటే ప్రజలు మొక్కుబడిలో కూర్చుని ఎంతమందిని ఎలా చేస్తుందని ఆ రోజు పెద్దలందరూ కూడా మాకు సపోర్ట్ చేశారండి. 3 నెలలు అలా పోరాడి సపోర్ట్ చేసి ఇక్కడ మీరు తెలుసుకోండి, గొడవలు ఉండవు ఏముండవు అని చెప్పారండి. చెప్పినప్పుడు కూడా వీళ్ళు మాట వెళ్ళలేదండి. నా కొడుకు నా అంత చిత్రవత చేశాడు. కష్టమైన సుఖమైన మా తోడుకోవడం నేను కూడా పెద్దల దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటామండి. వాళ్ళంటే మాకు తల్లిదండ్రులు, మాకు ఎవరు లేరండి. వాళ్ళు బతుకుతున్నాండి ఉంచరండి. ఆ కుటుంబం అంతా మేము చనిపోతానండి. ఇక్కడ ఎంతకాలం బతకమండి అలాగా.